నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గం బీజేపీ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డే మోహన్ రెడ్డిలు నీచ్ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత రాజేశ్వర్ నరేంద్రబాబు ఆరోపించారు. బోధన నియోజకవర్గం ఎమ్మెల్యే కనబడడం లేదని, పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు వేసి గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సాలూరు మండల కేంద్రంలో బస్టాండ్ కూలీలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు చింపివేశారు. గ్రామాల్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అల్లర్లు సృష్టిస్తున్నారని బీజేపీ నాయకులపై బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్లర్లకు కారణమైన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో గత 15 రోజుల నుండి పడుతున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకొని వ్యవసాయ, రెవెన్యూ అధికారులను నష్టపోయిన రైతులు వివరాలు అడిగి తెలుసుకొని నివేదించాలని ఎమ్మెల్యే ఎండి షకీల్ ఆరోపించారు. చేనేత బీజేపీ నాయకులు ఎంపీ అకాల వర్షాలకు పాడైన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే విధంగా కృషి చేసి రైతులను ఆదుకునేలా చూడాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైతు బాంధవుడు శక్తుల నాయకత్వం, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వం, శక్తుల నాయకత్వం, కవితక్క నాయకత్వం. భారతీయ జనతా పార్టీ చెందినటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇటు వడ్డే మోహన్ రెడ్డి కానీ, మేడపాటి ప్రకాష్ రెడ్డి కానీ ఏదైతే చేస్తున్నటువంటి నాటకాలని ఈరోజు ప్రజలు తిప్పగొట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను వడ్డే మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, నీకు కూడా ఒక జిల్లాలో రైస్ మిల్ ఉంది, ప్రముఖ వ్యాపారవేత్తవు, నేను రాజకీయాల్లో ఉన్నావు 20 సంవత్సరాల నుంచి. మరి నేను అడుగుతా ఉన్నాను, ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నావు, నీకు రైస్ మిల్లు ఉన్నాయి, మరి దమ్ము ధైర్యం ఉంటే ఇక పాడైపోయే ధాన్యాన్ని మరి ఎందుకు కొనట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఇంతమంది రైతులు ఆగమవుతా ఉంటే నువ్వు కేవలము రైస్ మిల్లులకు వత్తాసు పలుకుతూ రైస్ మిల్లులకు లాభం జరిగే విధంగా ఈరోజు వాళ్ళ యూనియన్గా ఉండి ఈరోజు రైతుల పక్షాన మాట్లాడుతున్నావు, కానీ రైతుల పక్షాన మాట్లాడిన పాపాన పోలేదు. మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే